హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజీ 2025 వ్లాగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఇప్పుడైతే నేను తీసిన వీడియో అయితే మా ఇంటి దగ్గరలో ఉన్న ఒక నర్సరీకి అయితే మొక్కల కోసం అయితే వెళ్ళామన్నమాట. అక్కడ ఏంటంటే చాలా రకాల మొక్కలు కనిపించేసరి ఏదో ఒక నర్సరీలో తీసుకుందామని అలా వెళ్తున్నాను బైక్ మీద మా సిస్టర్ని తీసుకొని వెళ్తుంటే నాకైతే మంచిగా అయితే చామంతి పూలు అయితే కనిపించాయండి. వాటిని చూడగానే అయితే నేను బండి పక్కన పెట్టేశాననమాట. అక్కడ ప్లాంట్ ఉంది కదండి, ఆ నర్సరీకి అయితే వెళ్ళామన్నమాట. ఆ ప్లాంట్ నర్సరీలో అయితే చాలా అంటే చాలా వెరైటీస్ అయిన మొక్కలు అయితే చాలా ఉన్నాయండి. మందారం మొక్కలు ఉన్నాయి, తర్వాత గార్డెన్ మొక్కలు ఉన్నాయి, తర్వాత షోకేస్ మొక్కలున్నాయి, పూల మొక్కలున్నాయి, రకరకాల మొక్కలైతే చాలా దర్శనమిచ్చాయన్నమాట. అవి చూడగానే అయితే ఫస్ట్ అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగేశాను. తర్వాత అయితే వీడియో తీశాననమాట. చూడండి ఫ్రెండ్స్, అవైతే చామంతులనమాట. చామంతుల్లో చూడండి రాణి కలర్ ఉంది, పింక్ కలర్ ఉంది, యెల్లో కలర్ ఉంది, ఆరెంజ్ కలర్ ఉంది. రకరకాల చామంతులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. రేఖ చామంతులు అనమాట అవి. అవి చూడండి పింక్ కలర్, రాణి కలర్ చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. చూడగానే చాలా ముద్దొచ్చేసాయి. అమ్మాయిలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం కదా ఫ్రెండ్స్. చూడగానే మనసు లాగేసింది అనమాట. అన్నీ తీసుకుని పెట్టుకోవాలనిపించింది, బట్ అన్నీ పెట్టుకోలేము కదా. ఏదో ఒకటైతే కోసుకొని అయితే పెట్టుకున్నాం అనమాట. అక్కడైతే చూడండి చాలా అంటే చాలా రకాలైతే మందార మొక్కలు ఉన్నాయి, పింక్ కలర్ ఉన్నాయి, యెల్లో కలర్ ఉన్నాయి, అలాగే రెడ్ కలర్ ఉన్నాయి. ఇవి కూడా చూడండి ఫ్రెండ్స్, మనకి ఇంటి ముందు పెట్టుకుంటాం కదా, అవి అయితే చాలా మొక్కలు ఉన్నాయి అన్నమాట. డెకరేషన్ మొక్కలు అన్నమాట. రకరకాల పూల మొక్కలు అయితే ఉన్నవి. అవి కూడా చామంతులు కుండీలో పెట్టారనమాట. అవి అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అది పెద్ద మొక్క అయితే ఒకటి చాలా కాస్ట్ చెప్తున్నారనమాట. చిన్న చిన్నగా మనం ఇంట్లో వేసుకోవడానికి అయితే సపరేట్గా కుండీ తీసుకుని అలా పెట్టుకోవాలి. లేదు అంటే పెద్ద కుండీదైతే గట్టిగానే చెప్పారు. ఆ రేట్లు చూడగానే వెంటనే పక్కకి వెళ్ళిపోయాం. అవంటే చాలా బాగున్నాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, చామంతుల్లో అన్ని రకాలు ఉంటాయనేసి నేను అక్కడికి వెళ్ళేంత వరకు నాకు తెలీదు. యెల్లో కలరు, పింక్ కలరు, ఆరెంజ్ అన్నది కామన్గా మనకి ఎప్పుడు కనిపిస్తుంది అండ్ వైట్ కలర్ కూడా. కానీ అక్కడ చూడండి చాలా అంటే చాలా వెరైటీస్ అనమాట. మల్టీ కలర్స్, 2 షేడ్స్ వచ్చిన కలర్స్ చామంతులు కూడా చాలా బాగున్నాయి. ఇవి చూడండి ఫ్రెండ్స్, పెద్ద చామంతులు అనమాట. ఇవి కూడా చూడండి, ఇది కూడా మనకి ఇంట్లో పెట్టుకునే మొక్కలనమాట. దాని నేమ్ అయితే నాకు ఐడియా లేదు ఫ్రెండ్స్. మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఇవి కూడా చూడండి చిన్న చిన్న బఠానీల్లా ఉన్నాయి కదా, అవి కూడా డెకరేషన్‌గా పెట్టుకుంటారనమాట. అవి కూడా ఇంట్లో పెట్టుకొని పెంచుకోవచ్చు అని చెప్పారు. చాలా అంటే చాలా బాగున్నాయి. నాకైతే చాలా నచ్చాయి. భలే వెరైటీ వెరైటీగా ఉన్నాయన్నమాట. అందులో కొన్ని మొక్కలైతే నార్మల్‌గా చిన్నప్పటి నుంచి చూస్తాం కానీ చాలా మొక్కల నేమ్స్ అయితే మనకు తెలీదు కదా. బట్ చూస్తాం కానీ నేమ్స్ అయితే ఐడియా లేదనమాట. మీకు ఎవరికైనా అందులో ఏమేమి మొక్కలుని మీకేమన్నా తెలిస్తే కనుక నాకు కామెంట్ చేయండి. అలాగే చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా మొక్కలన్నమాట. ఇందులో కనబడుతున్నాయి కదా, ఫింగర్స్ టైప్‌లో కనబడుతుంది. ఆ మొక్కనైతే చూసానన్నమాట. చాలా డిఫరెంట్‌గా ఉంది, మోడల్‌గా ఉంది. ఇవి నేమ్స్ కూడా నాకు అంత ఐడియా లేదు. బట్ గూగుల్‌లో సెర్చ్ చేశాను ఫ్రెండ్స్. రియల్‌గా చెప్పాలంటే మనకంత తెలీదనమాట. అవి రేర్‌గా చూస్తున్నాను. ఇప్పుడు అవి కూడా పెంచుకుంటున్నారనే ఐడియా అయితే నాకు లేదనమాట. ఇవి కూడా చూడండి ఎంత బాగున్నాయో కదా. ఇది అంధూరియం మొక్క అనేసి అయితే చెప్పారనమాట. లేస్ లీఫ్ అంటారు. ఇవి కూడా డెకరేషన్‌కి పెట్టుకుంటారు. చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చాలా అంటే అందంగా ఉన్నాయి. చూడగానే ఫ్లవర్స్ అని అనుకున్నాను. కానీ అది ఆకులు ఫ్రెండ్స్. కొన్నేమో రెడ్‌గా వచ్చాయి, కొన్నేమో గ్రీన్‌గా వచ్చాయి. ఇవి కూడా చూడండి ఫ్రెండ్స్, ఇవి కూడా ఫ్లవర్‌లా ఉంది కదా, యాక్చువల్లీ అది మొక్క అనమాట. ఇది బ్రొమేలియం యాడ ఇండోర్ ప్లాంట్‌గా చాలా పాపులర్ అనమాట. చాలా అంటే చాలా అవి కాస్ట్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. బట్ డిఫరెంట్‌గా అయితే ఉన్నాయి. ఇవి కూడా చూడండి ఫ్రెండ్స్, మనకి ఆఫీస్ పర్పస్ గానీ, ఇంట్లో గానీ, హాల్‌లో గానీ పెట్టుకోవడానికైతే చాలా డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట. మాకైతే మేము వెళ్ళిందైతే మరుము అండ్ గులాబీ మొక్కల కోసం అయితే వెళ్ళామన్నమాట. అక్కడ అడిగాము. బట్ అక్కడ ఉన్నాయి గానీ చాలా చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట. సరే, చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి కదా, మోడల్‌గా ఉన్నాయి. అన్ని మొక్కలు ఒకటే చోట ఉన్నాయి కదా అని అయితే వీడియో అయితే తీసాం ఫ్రెండ్స్ అందులో. చాలా చూడండి డిఫరెంట్ టైప్ ఆఫ్ మీకైతే కనిపిస్తున్నాయి అన్నమాట. చూడండి మందారాల్లో అయితే ఎన్ని రకాలు ఉన్నాయో.
చాలా రకాలున్నాయి ఫ్రెండ్స్. ఇంతకుముందు మేము యెల్లో కలర్ అయితే వేసుకున్నాం గానీ, ఎక్కువ రోజులు బతకలేదనమాట. అయ్యేమో హైబ్రిడ్ మందారాలని చెప్పారు. తర్వాత ఇది కూడా చూడండి డిఫరెంట్‌గా ఉంది కదా ఫ్రెండ్. చిన్న మొరం మొక్క అయితే తీసుకున్నాం ఒకటి. అలాగే గులాబీ మొక్క ఒకటి తీసుకున్నామనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇవి కూడా మనకి డెకరేషన్‌గా ఆఫీస్ పర్పస్ గానీ, ఏదైనా రూమ్‌లో పెట్టుకోవడానికి టేబుల్ మీద కూడా చాలా క్యూట్‌గా ఉంటాయన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఎప్పుడైనా సరే సరదాగా మొక్కలు కొనాలి అనుకుంటే ఇది మనకి కడుపులంక వెళ్ళే దారిలో ప్లాంట్ నర్సరీ అన్నమాట. చామంతుల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. అన్నట్టు మర్చిపోయాను, చామంతి మొక్క కూడా మీకు చూపిస్తున్నట్టుగా ఆరెంజ్ ఉంది కదా, అందులో ఒక మొక్క అయితే తీసుకున్నాం అనమాట. ఇక్కడైతే ఒక గులాబీ మొక్క ఒకటి తీసుకున్నాం, చిన్న మొరం ఒకటి తీసుకున్నాం, తర్వాత చామంతి ఒకటి తీసుకున్నాం. వేరే చోట అయితే మాకు నచ్చాయి అనమాట వేరేగా. గులాబీ మొక్కలు డిఫరెంట్ కలర్స్ గుత్తుల టైపు అక్కడ తీసుకున్నాం అనమాట. ఇవి చూడండి ఫ్రెండ్స్, కుండీల్లో కూడా మనకు కావాల్సిన రకాలు అనమాట. మొత్తం ఆల్ వెరైటీస్ అయితే మనకి ఒక్క చోటనే పెట్టేశారు. మందారాలు గానీ, కొన్ని చోట్లయితే కొన్ని మొక్కలే దొరుకుతాయి. కొన్ని చోట్లయితే కొన్ని దొరకవు కదా ఫ్రెండ్స్. బట్ ఇక్కడ ఏంటంటే మనకి మొత్తం అన్నీ అన్నమాట. మనకి చూడగానే ఈ మొక్క బాగుంది, ఈ మొక్క బాగుంది అని గుర్తులేని మొక్కలు కూడా మనం చూసి కొనుక్కోవడానికి చాలా బాగుంటది ఫ్రెండ్స్. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.